ఎందుకంటే ఈ సంబంధాలన్నీ నిజమైనవి కావు. మీరే చూడండి, మీరు జీవితంలో విజయం సాధించారంటే అప్పుడు మీ జీవితంలోకి ఎంతో మంది వస్తారు, కొత్త కొత్త సంబంధాలు ఏర్పడతాయి. కానీ ఓడిపోయినప్పుడు మాత్రం కొన్ని సంబంధాలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇక ఎక్కువ శాతం ఈ ఓడిపోయినప్పుడు కలిగే సంబంధాలే జీవితాంతం మీకు తోడుగా ఉంటాయి. విజయం సాధించినా ఓడిపోయినా వీటిలో దేని ప్రభావం ఆ సంబంధాల మీద పడవు. అదే విజయం తర్వాత ఏర్పడిన సంబంధాలకు చాలా వరకు ఏం జరుగుతుంది అంటే వాళ్లలో ఎక్కువ శాతం మంది నీ వల్ల ఉపయోగాన్ని చూసుకుంటారు, మిమ్మల్ని ఉపయోగించుకుంటారు, సమయం వచ్చినప్పుడు మిమ్మల్ని మోసం కూడా చేస్తారు. దీని అర్థం మీరు జీవితంలో కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోకూడదని కాదు, తప్పకుండా ఏర్పరచుకోవాలి. కానీ ఆ వ్యక్తిని, వారి సంబంధాలని మీరు ఖచ్చితంగా తెలుసుకోగలగాలి. అది ప్రతి సమయంలోనూ చేయటం చాలా అవసరం. మీ జీవితంలో ఎన్ని సంబంధాలున్నా, మీతో కలిసి ఉన్నా, జీవితాంతం మీకు తోడుగా ఉన్నా వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోండి, వాళ్ళతో కలిసి ముందుకు సాగండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.